హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇక వీటిపైన ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే పెన్షన్ల పెంపుపైన హామీ ఇవ్వటంతో కొత్త పెన్షన్ల మంజూరుపైన తుది నిర్ణయం జరగలేదు. ఇక ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ లబ్ధిదారుడు మరణించిన ఆయన భార్యకు పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా మంజూరు కావటం లేదు. అయితే దీంతో ఇప్పుడు తాజా మార్గదర్శకాలతో అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. నూతన ఆసరా పెన్షన్ల కోసం అర్హుల జాబితా ఖరారు తర్వాత అమలుపైన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. పెన్షన్లపైన ఇటీవల సమీక్ష చేసిన సమయంలో సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. కొత్త పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపైన క్షేత్ర పరిశీలన చేయించాలని వారు పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన చేసి వారి సతీమణులకు అర్హత ఉంటే వారి పేరుతో జాబితా సిద్ధం చేయనున్నారు. పెన్షనర్ ఐడి, మరణ సర్టిఫికేట్, లబ్ధిదారుని ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించాలి. వరుసగా 3 నెలల పెన్షన్ వారిని వలస వెళ్లినట్లుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని సూచించారు. ఇక వారి భార్యలు అర్హులు అయితే వారి పేర్లతో ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా, HIV, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్లు పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.